హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా మంది చాలా డిఎమ్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా బ్రో, వీడియోస్ రావటం లేదు, ఏమైంది, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఎందుకు వీడియోస్ రావటం లేదు అంటే, జనరల్గా నేను యూఎస్లో ఒక కంపెనీ స్టార్ట్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో మనం ఎల్ఎల్సి మీద వర్క్ చేసాము. మన ఎల్ఎల్సి అయితే అప్రూవల్ అయిపోయింది. సూన్ మన కంపెనీ లాంచ్ అయితే చేయబోతున్నాను నెక్స్ట్ మంత్. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చాలా మందికి ఉండే డౌట్ ఏంటిది అంటే, ఎల్ఎల్సి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, సో మనం వర్క్ చేయొచ్చా, బిజినెస్ చేయొచ్చా అంటే, నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. అమెరికాలో ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్కి మీరు వర్క్ చేయాలనుకుంటే, మీరు రిలేటెడ్ టు ఫీల్డ్ అంటే మీరు ఓపీటీ స్టెమోపిట్లో ఉంటే, మీ రిలేటెడ్ ఫీల్డ్లో ఉంటే మీరు ఆ కంపెనీకి వర్క్ చేయొచ్చు. దానికి సర్టెన్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటుంది. H1 వీసా మీద ఉంటే ఏంటంటే, మీరు ఆ కంపెనీకి వర్క్ చేయాలనుకుంటే మీరు యూఎస్ఐసిఎస్ నుంచి మళ్ళీ అప్రూవల్ పొందాల్సి ఉంది. సో నేనైతే నా కంపెనీని, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎల్ఎల్సి రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఒకటి మేనేజ్డ్ ఉంటుంది అండ్ మెంబర్ మేనేజ్డ్ అనేది ఉంటుంది. సో దీని గురించి ఇంకా కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాము. సో అసలు ఈ బిజినెస్ ఏంటిది అండ్ ఎలా స్టార్ట్ చేస్తున్నాను అనే దాని గురించి డే బై డే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్, అండ్ చాలా మంది అడుగుతున్నారు జాబ్ గురించి చెప్పండి బ్రో, జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అండ్ దెన్ దాని గురించి కూడా ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ అందరికీ, బాయ్.